అనాగరిక అరాచక పరిపాలనను కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సహచరులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దుర్మార్గాలు దోపిడీలు దోచుకోవటం దాచుకోవటం ఈ అంశాలన్నింటినీ వెలికి తీస్తున్నటువంటి తరుణంలో భూ కబ్జాల దగ్గర నుంచి అన్ని విషయాలు బయటకు వస్తున్నప్పుడు ఈ అంశాలన్నింటినీ పక్కదారి పట్టించడానికి ఆయన ఎన్నుకున్న ఏకైక మార్గం డైవర్షన్ పాలిటిక్స్. అంబేద్కర్ గారి పేరు చెప్పి జరుగుతున్నటువంటి అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఆయన చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన గారి ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసి మంత్రివర్గంలో స్థానాన్ని పొందినటువంటి జోగి రమేష్ ఆయన కుమారుడు దోచుకున్నటువంటి ఆస్తులకు సంబంధించిన అంశాన్ని వెలికితీసి వారి కుమారుడిని అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయన గారు కూడా కులాలను బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ప్రజల పక్షాన ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం కూటమిని ప్రజలు ఆశీర్వదించినటువంటి అంశాన్ని మర్చిపోవద్దని, కుటిల యత్నాలు ఇప్పటికైనా మానుకోమని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.